హే గాయ్స్, ఈరోజు మనం అజిత్రోమైసిన్ అనే మెడిసిన్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్ అజిత్రోమైసిన్ 250 mg. దీని ధర 70 రూపాయలు. దీనిని ర్యాన్ బ్యాక్సీ అమ్మకాలు చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే దీనిని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి అయితే ఉపయోగిస్తుంటారు. దీనిని థ్రోట్లో వచ్చే సమస్యలైన టాన్సిలైటిస్ మరియు అదర్ థ్రోట్ ప్రాబ్లమ్స్ని తగ్గించడం కోసం, దీంతో పాటు సైనసైటిస్ ట్రీట్మెంట్లో కూడా ఈ మెడికేషన్ అయితే ఉపయోగిస్తుంటారు. మరియు ఊపిరితిత్తులో వచ్చే న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, సెల్యులైటిస్ లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, చెవిలో వచ్చే ఓటైటిస్ మీడియా లాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, దీనిని ఇంకా యూరినరీ ట్రాక్ట్ మరియు జెనటల్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, ఇంకా వీటితో పాటు యాక్నే వల్గారస్, క్యాట్ స్క్రాచ్ డిసీజ్, బ్యాక్టీరియల్ కంజక్టివైటిస్, ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా వచ్చే తీవ్రమైన దగ్గు మరియు జలుబును తగ్గించేందుకైతే ఈ మెడికేషన్ ఉపయోగిస్తుంటారు. కానీ వైరస్ వల్ల వచ్చే దగ్గు జలుబు కోసం అయితే ఈ మెడికేషన్ ఉపయోగపడదు. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. వాంతి వచ్చినట్టుగా ఉండడం లేదా వాంతి రావడం, మోషన్స్ అవుతూ ఉండడం లేదా కాన్స్టిపేషన్ రావడం, మరియు తల తిరిగినట్టుగా ఉండడం, తలపై చుండు సమస్య రావడం. వార్నింగ్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉన్నా లేదా లివర్, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఈ మెడికేషన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క డోస్ మరియు డోసేజ్ గమనించినట్లయితే దీనిని ఆహారం తీసుకున్న గంట లేదా 2 గంటల తర్వాత, పిల్లల్లో అయితే రోజుకు ఒకసారి, అదే పెద్దవాళ్ళలో అయితే రోజుకు 2 సార్లు, ఈ విధంగా 3 రోజులు లేదా 5 రోజులు, కొందరిలో అయితే ఈ డోసేజ్ అనేది 1 వీక్ వరకు కూడా ప్రిస్క్రైబ్ చేయబడుతుంది. పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఈ డోసేజ్ అనేది డాక్టర్ గారిచే నిర్ణయించబడుతుంది. ఈ మెడికేషన్ వల్ల మీకు మంచి రిజల్ట్స్ రావాలనుకున్నట్లయితే ప్రతిరోజు మీరు ఈ మెడికేషన్ ఒకే టైంకి వేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు దీన్ని మార్నింగ్ 9 o'clock వేసుకున్నట్లయితే డే 1 నుంచి డే 5 వరకు అదే టైంకి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెడికేషన్ ఇంకా మనకు 100 mg, 500 mg, 600 mg అనే టాబ్లెట్ ఫామ్లో కూడా లభిస్తుంది. ఇంకా ఈ మెడికేషన్ 100 mg, 200 mg అనే సస్పెన్షన్ ఫామ్లో కూడా లభిస్తుంది. ఈ మెడికేషన్ యొక్క డోస్ 10 mg per kg ఉంటుంది. పిల్లలకి ఈ మెడికేషన్ ఇచ్చే ముందు క్యాల్కులేట్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. ఇది షెడ్యూల్ హెచ్ మెడికేషన్ కాబట్టి డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. ఈ మెడిసిన్తో కలిపి వేసుకోకూడని ఇంకొన్ని మెడికేషన్స్ ఏంటంటే ఆస్ట్రెమిజోల్, ఎబాస్టిన్, మిజోలాస్టిన్, టెర్ఫెనడిన్, వార్ఫారిన్, కౌమారిన్, కోల్చిసిన్.